చంపి నేను చస్తా, తర్వాత నీ ఇష్టం. ఎవరివయ్యా నువ్వు? ఏందిది? అక్క, వీడేనక్క దొంగ, మన బ్యాగ్ ఎత్తుకుపోయినాడు. వీడే అక్క. అరే ఆగుండ్రా, ఏంద్రా ఈ లొల్లి? జర ఆగుండ్రి. వీడేనక్క మనకి గతి పట్టించింది. గౌరీకి ఆపరేషన్ కాకుండా చేసింది వీడే. అయితే నువ్వేనా దొంగతనం చేసింది? వీడే అక్క. అరే చప్, ఏందిరా చప్పుడు చేయవు? దొంగతనం చేసి నువ్వేనా? నేనేనమ్మా. నీకు గిదేం బుద్దయ్యా? మంచి కష్టం చేసుకుని బతకలేవా? అవు దొంగతనం చేసినావు, మళ్ళీ గిదేంది? బుద్ధి గడ్డి తిని దొంగతనం చేశానమ్మా. చేసిన తప్పు ఎంత చండాలమైందో అర్థమయ్యి ఇప్పుడు వెనక్కి తీసుకొచ్చానమ్మా. అంటే రాత్రి అమ్మోరు కల్లోకి వచ్చారమ్మా. వచ్చి నన్ను ఆ చెంప ఈ చెంప వాయించి, గాడిది కొడక చిన్నపిల్ల ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులు దొంగిలించి వాళ్ళని పరేషాన్ చేస్తావురా, పోయి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చి కాళ్ల మీద పడి నీ ఇంట్లోకి తీసుకుపో అందమ్మా. నమ్మేసినట్టుంది. శబ్బాష్ రా సంబా, శబ్బాష్. ఏం రావారి గెట్లగా అంటున్నారా? నేను హౌలదాన్ లెక్క కాంతున్నానా? బోల్. వామ్మో, ఈ పిల్ల సామాన్యురాలు కాదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, అవులానో అవురానో నాకు తెలీదు, తప్పు నాదే. ఇదిగో మీ డబ్బు, మీ గొలుసు, వీటిని తీసుకుని నన్ను క్షమించి నా ఇంటికి రండమ్మా. నీ అన్నలాంటోణ్ణి కాదనుకు తల్లి. నీయోసోటి దొంగనింటికి రావాలనా? వచ్చే దొంగ కూడా తినాలనా? చల్. ఏ గౌరీ, రాయే సినిగా రాజుగా గా పైసలు తీసుకోనండి. నడు నడుర్రి. చెల్లెమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి. అరే కాదనుకు తల్లి, నా మాట కాదనుకు. నీ కాళ్ళు పట్టుకుంటా తల్లి, నా మాట కాదనుకు. కాదనుకమ్మా, కాదనుకు తల్లి. నేను దొంగన కావడమే మీకు అడ్డంకైతే ఈ క్షణం నుంచి నేను దొంగతనం మానేస్తాను. నీకిచ్చినట్టే జనం సొమ్ము జనానికి తిరిగిచ్చేస్తాను. అమ్మ తోడు, సరేనా?
నా తల్లివి కదూ, నా బంగారు చెల్లివి కదూ. ఈ అన్నయ్య ఇంటికి రామ్మా, రా తల్లి. వద్దక్క, వీడు మంచోడు కాదక్క. అలా అనుకు చిట్టి తల్లి. నీకు ఆపరేషన్ కావాలి కదా, ఇక్కడే కనీసం 10 రోజులు ఉండాలి కదా. ఎక్కడుంటారు చెప్పు? ఇలా బయట ఉండటం ప్రమాదం తల్లి. ఏదో తప్పు చేసిండు, ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా. గాళ్ళ అమ్మ మీద ఒట్టేసిండు, చెల్లెమ్మ అంటుండు. కానీ దొంగక్క. చాలు తీరా రాజు, గల అత్కోరగాల కన్నా గీ దొంగే జర దొర తీరిన కాంతున్నాడు. గిట్ల పొమ్మని గా తల్లే మనకు దారి చూపించిందేమో. అచ్చా అన్న, గట్లనే నువ్వు అన్నట్టే నీ ఇంటికొస్తాం, సరేనా? రే, మనకన్నా ఇప్పుడు గౌరీకి ఆరాంగా ఉండు అవసరం రా. పదండ్రి పదండ్రి, గౌరీ నడు. చెల్లెమ్మా, పదమ్మా, చాలా సంతోషమమ్మా, పద రండి. నడురి. రండమ్మా, రండి. పదమ్మా. కైలాష్, ఏంటమ్మా? రాత్రి ఎక్కడున్నావు? ఏంట్రా, రాత్రి ఎక్కడికెళ్ళావని అడుగుతున్నాను. అర్థం కాలేదా? అసలు వినబడలేదా? నేనెక్కడికి వెళ్తానమ్మా, ఆ జయగాడి ఇంట్లోనే చదువుకుంటున్నాం. ఆహా, జై ఇంట్లో ఉన్నావు. ఏంటి, ఎవరికి? జైకి కాల్ చేస్తున్నాను. ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలు అబద్ధం చెప్తే ఫోన్ చేసినట్టు చేస్తావేంటి? వాడి దగ్గర నా పరువేం కావాలి? ఈ ఆలోచన పరువు పోయే పని చెయ్యక ముందుండాలి. రాత్రి జై ఫోన్ చేసి, ఏంటాంటీ కైలాష్ 2 రోజుల నుంచి చదువుకోవడానికి రావటం లేదేంటి అని అడిగాడు. వాడి బుక్ ఏదో నీ దగ్గర ఉండిపోయిందంట కదా. చెప్పు, రాత్రి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు? చెప్పరా, రాత్రి ఎక్కడున్నావు? అది అంటే అమ్మా, అసలు నా రూమ్లో ఉన్నాడు పిన్ని. అవును పిన్ని, రాత్రి ఎందుకో కాన్సంట్రేషన్ కుదరడం లేదని వాడు నా గదిలోనే ఉండి చదువుకున్నాడు. అవునా? మరా విషయం చెప్పకుండా జయింట్లో ఉన్నాను అంటావేంట్రా? అదే అమ్మా, అంటే జైంట్లో చదువుకుంటా అన్నాను కదా, వెళ్ళలేదంటే నువ్వేమంటావో అని. నీ మొహం,
నువ్వు చేయాల్సిన పని చేస్తున్నప్పుడు నేనేమంటాను? టైం వేస్ట్ చేయకు. అయినా జై బుక్స్ ఎందుకు నీకు? నీ దగ్గర లేవా? లేనప్పుడు కొనుక్కో. ఎంతుంటాయవి? ఎంతుంటాయి అక్క, నువ్వు చెప్పు. వాటి సంగతి అక్కకేం తెలుస్తుందిరా? ఆ, అలా అనకమ్మా, అక్కకు అన్నీ తెలుసు. చెప్పక్క. రాత్రి చెప్పాగా, 5,000 పిన్ని. అది ఒక పుస్తకం ఖరీదు. నాకెన్ని పుస్తకాలు కావాలి? నాలుగు. అది మా మంచి అక్క. అక్కకు అన్నీ తెలుసు. అశ్విని, వాడికో 20,000 ఇచ్చి పంపించు. అక్క దగ్గర తీసుకోరా. ఓకే అమ్మా. చూడశ్విని, పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు వాళ్ళకి నా దగ్గర కంటే నీ దగ్గరే చనువెక్కువ. నాకు ఆఫీసు, ఫ్యాక్టరీ పనే సరిపోతుంది. వాళ్ళందరి బాధ్యత ఇక నీదే, సరేనా? జాగ్రత్తరా. ఆ, 20,000. కైలాష్, తప్పురా. అమ్మని మోసం చేస్తున్నాననుకుంటున్నావు, కానీ అమ్మని కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అక్క, పాపం గురించి పుణ్యాత్ముడు మాట్లాడాలి, తప్పు గురించి తప్పు చేయని వాడే మాట్లాడాలి. నా గురించి నువ్వు మాట్లాడకూడదు. డబ్బులిస్తే నేను వెళ్తా. కైలాష్, ఏంట్రా ఇది? ఒక తల్లి బిడ్డలం కాకపోయినా మనమందరం ఒకే ఫ్యామిలీలా ఉన్నాం. చచ్చేదాకా ఇలాగే ఉందామనుకున్నాం. మధ్యలో ఏంట్రా ఇలా అయిపోయింది? వద్దురా కైలాష్, అలాంటి అలవాట్లు వద్దు. నా మాట విను. అయిందా? చూడక్క, నువ్వు నా జోలికి రానంతకాలం నేను నీ జోలికి రాను. నీ ఎంజాయ్మెంట్కి అడ్డు రాను. ఫ్యామిలీ రిలేషన్సే, పర్సనలే. నాకు అర్జెంట్ పనుంది, డబ్బులిస్తే నేను వెళ్తా. థ్యాంక్స్ అక్క, బాయ్. ఇదేనమ్మా నా తాజ్మహల్. మంచిగుందన్నా. మంచిగా కొడుతుంది. రండి. ఇంటి బయట సరేనమ్మా, లోపల ఎలా ఉందని మాత్రం చూడకు. బ్రహ్మచారిగాని కదా, బేభత్సంగా ఉంటుంది. అరే పర్వాలేదనా. ఇగో పైన ఆకాశం, పక్కింట్లో మనుషులు కనబడుకుంటే బస్ ఖతం, మంచిగున్నట్టే. అయినా ఇదంతా నేను చూసుకుంటా కదా, నువ్వేం ఫికర్ చేయకు. అరేరే, నీకెందుకమ్మా శ్రమ? మళ్ళీ అమ్మోరు కల్లోకొచ్చి ఏంద్రా నీకు బలిసిందా, నీకు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అంటేను ఎందుకు వచ్చిందిలే అమ్మా, నేనే సర్దేస్తాను.
ఏం లేదమ్మా, ఫోన్ చేసుకుంటున్నా. లోపల చీకటి కదా, సరిగ్గా కనిపించదు. ఏరా, ఇల్లు నచ్చిందా? ఓ మస్తుంది. అవ్వక ఇటువంటి ఇల్లు బంగ్లాలు మన ఊర్లో లేవేంది? ఇల్లు పైన ఇల్లు మస్తుందక్క. అవుతామి, సిటీ అంటేనే అంతే. డబ్బున్న వాళ్ళు మేడ మీద మేళ్ళ కడతారు, లేనోళ్ళు గాలి మేళ కడతారు. మీరు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. ఆ, మీరిక్కడ ఏ దిగులు లేకుండా ఉండొచ్చు. ఇది మీ ఇల్లే అనుకోండి. గౌరీ ఆపరేషన్ అయ్యేదాకా హాయిగా ఉండండి ఇక్కడే. సాంబా, ఎవరో వచ్చినట్టున్నారు, నేను ఇప్పుడే వచ్చేస్తానమ్మా. ఏయ్, నీ అబ్బా ఏంద్రా ఇదే, నేరుగా కొంపకే దిగబడ్డావు. ఏమైంది? నీ కొంపలో సిబిఐ ఆఫీసర్ ఉన్నాడా ఏంది? బా, ఆ పిల్లుంది కదరా, గుర్తుపడితేను. ఏడ్సావు, యదవపుర్రేంట్రా నీది? ఆ పిల్ల నేను చూడలేదు కదా, ఆ టైంలో తను నిద్రపోతుంది. అవునా? నిజమే బావా, ఇప్పుడేమైంది? ఆ పిల్ల ఫోటో తీసావా? ఓ ఎస్గా, పిల్ల బందర్ లడ్డే బావా, 10 లక్షలు గ్యారంటీ. పని జరిగేదాకా మనం కూడా 10 సార్లు అమ్మేద్దాం అనొద్దు. అలా అంటూనే ఇప్పుడు నువ్వే 2 సార్లు అమ్మేద్దామన్నావు. ఈ తెలివితేళ్ళకేం తక్కువ లేదు కానీ ఫోటో ఏది? అబ్బో కేకరా, ఈ పట్టుకో. ఇప్పుడు నా ఫోన్కి పంపించుకుంటా, ఎందుకంటే పార్టీ చూడాలి కదా. ఓ, ఒక్క నిమిషం. ఓకే అదిరేదిరా. ఇది మా చెల్లెలకి పిల్లలకా? అవును, మీ చెల్లెలకి పిల్లలకే. ఏ, భోజనానికే బోల్డ్ అంత అవుతుంది, మళ్ళీ ఖర్చెందుకు బొక్క? ఎంఆర్పి మీద లోకల్ ట్యాక్స్ లాగా మోస్తావా? ఈ బట్టలతో అమ్మితే 10 లక్షలు కాదు, పావలా చేతులు పెట్టి జీళ్లు కొనుక్కొని తినమంటారు. ఒరేయ్, పిల్లని చూస్తే కోతకొచ్చిన చేనులా ఏపుగా, పందెం కోళ్ళ పొగరుగా, కాజు బర్ఫీలా క్లాస్ గా ఉండాలి. అప్పుడే రేటు శ్రీయర్ కోట రాకెట్లా రయ్యం లేసుద్ది. బావా, ఆ, నువ్వు ఆ పని మీద ఉండు, నేను ఈ పని మీద ఉంటాను. పో బావా. ఓరి నా పిచ్చి బామర్దే. అమ్మా అను, ఇందమ్మా. ఏందన్నా ఇది? ఏం లేదమ్మా, పాపిస్టోణ్ణి, మీ అక్కా తమ్ముళ్ళని కట్టుబట్టలతో మిగిల్చానని ఆ అమ్మోరు కసురుకుందమ్మా. అందుకని మా బావతో చెప్పి కొత్త బట్టలు తెప్పించా, తీసుకోండమ్మా. అరే, ఇప్పుడు ఎందుకన్నా? ఎందుకేంటమ్మా, తప్పు చేయంగానే సరా, సరైన శిక్ష ఉండొద్దు. హాయిగా కొత్త బట్టలు వేసుకోండమ్మా, సరేనా? నేను ఇప్పుడు వెళ్ళి తినడానికి ఏదన్నా తీసుకొస్తాను. వస్తాను. అయ్యి కొత్త బట్టలు ఇటు ఇవ్వక్క. బాగున్నాయక్క. మంచిగున్నాయా? బాగున్నాయక్క. కొత్త బట్టలు బాగున్నాయక్క. అమ్మా, నేను తప్పు చేస్తున్నాను నిజమే, కానీ ఆ తప్పు ఎందుకు చేస్తున్నానో, ఏ కారణం వల్ల చేస్తున్నానో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇన్నాళ్ళు రహస్యంగా ఉన్న ఈ విషయం ఇప్పుడు బయటపడింది. ఇదెక్కడి దాకా వెళ్తుందో, ఎలాంటి విపరీతాలకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. పోనీ ఆ తప్పు చేయకుండా ఉందామంటే జీవితం అన్యాయం అయిపోతుందేమో అని భయం. ఇప్పుడు నువ్వే దారి చూపాలమ్మా. నాది తప్పనుకుంటే నన్ను శిక్షించు.
కానీ మా కుటుంబాల్ని కలిపే ఉంచు తల్లి. గుడ్, ఇట్స్ ఎ నైస్ డిసిషన్. ఇక్కడ నేను వర్క్ స్పీడప్ చేశాను. నాన్న సంతకం పెట్టారు. దాంతో అలైక్య గ్రూప్ ఐశ్వర్య గ్రూప్కి ఫైనాన్స్ చేస్తుందని కన్ఫర్మ్ అయింది. సో మీరు ఆ ట్రాక్లో కంటిన్యూ అయిపోండి. మొత్తం అమౌంట్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. డోంట్ వెయిట్ ఫర్ మీ, ఓకే? కోనే సార్? వీరేంద్ర ఉన్నారా? ఓ, తెలుగొచ్చా? అవును, మీరెవరు సార్? బల్వీందర్ సింగ్ ఫ్రమ్ ముంబై అని చెప్పు. అలాగే సార్. హలో సింగ్జీ, వెల్కమ్. హలో వీరేంద్ర. వాట్ అ సర్ప్రైజ్! ఏంటి సడన్ గా? రండి కూర్చోండి. రంగా సార్. కాఫీ తీసుకురా. అలాగే సార్. నేను రిటైర్ అయ్యాను. ఓ, దట్స్ గ్రేట్. హ్యాపీ రిటైర్ లైఫ్ మై డియర్ సార్. కానీ మీలాంటి పోలీస్ ఆఫీసర్ రిటైర్ అవడం ముంబై బ్యాడ్ లక్. తప్పిపోయిన మీ చెల్లెల గురించి ఎంక్వైరీ చేయమన్నారు. చేశాను. కొన్ని క్లూస్ కూడా దొరికాయి. ఆ విషయం చెప్దామంటే మీరు బొంబాయిలో లేరు, ఇక్కడికి వచ్చారని తెలిసింది. హైదరాబాద్ మా అత్తగారు ఊరు. రిటైర్ అయ్యాక ఇక్కడ కొన్నాళ్ళు ఉందామని వచ్చాను. ఎలాగో వస్తున్నాను కదా అని మీ చెల్లెలు డీటెయిల్స్ కూడా తెచ్చాను. పుట్టగానే మీ చెల్లెల్ని హాస్పిటల్ నుంచి దొంగిలించింది ఈవిడే. ఈవిడని గుర్తుపట్టగలరా?